టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వేదవ్యాసులు వారు అందించిన అష్టాదశ పురాణాలు. ఈ పురాణాల్లో ఎన్నో కథలు, ఆ కథల్లో ఎన్నో పాత్రలు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే ఈ పాత్రల గురించి తెలుసుకున్నప్పుడు, లేకపోతే ఆ కథల గురించి విన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడో ఏదో యుగంలో జరిగిపోయిన సంఘటనలు, వాటిని మళ్ళీ ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాలి, ఇప్పుడు మనకి ఏంటి ఉపయోగం, ఇప్పుడు ఈ కలియుగంలో మనం జీవించే విధానం వేరు, ఈ శైలి వేరు, కాబట్టి ఇప్పటికీ అప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ యుగంలో అలా ధర్మం ఉండేది కాబట్టి అప్పుడు అవన్నీ జరిగాయి, ఇప్పుడు జరుగుతాయా అని అనుకుంటూ ఉంటాం. నిజమే. కానీ కొన్ని పాత్రల గురించి తెలుసుకున్నప్పుడు ఆ పాత్రలలో వాళ్ళు ఎటువంటి ధర్మాన్ని పాటించారు, అలా పాటించినటువంటి వాళ్ళు ఎన్నో కష్టాల పాలు వాళ్ళు అయిన చివరికి ఎలా వాళ్ళు విజయాన్ని సాధించారు అన్నది మనకి ఆయా జీవిత చరిత్రల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే అధర్మాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళు తాత్కాలికంగా సుఖ సంతోషాలు అనుభవిస్తున్నా చివరికి వాళ్ళు పతనం అయిపోతారు అన్న విషయం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పాత్రల గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత అవగాహన వస్తుంది. ఎందుకంటే అందరం మనుషులమేగా. సత్ప్రవర్తనతో ఉండి ముందుకు వెళితే మనము ఆనందంగా ఉంటాం, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాం. అయితే పురాణ పాత్రల్లో ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మకు అన్నయ్యగా ముందుగానే జన్మించిన బలరాముడి గురించి మాట్లాడుకుందాం. బలరాముడు మళ్ళీ ఆదిశేషు యొక్క అంశ అని అంటూ ఉంటారు. ఆదిశేషువే బలరాముడిగా వచ్చాడు అని అంటూ ఉంటారు. ఏది ఏమైనా బలరాముడు అంటే దేవుడు కదా, నిజమే. కానీ బలరాముడు కూడా శ్రీకృష్ణ పరమాత్మలాగా ఆయన మానవ రూపాన్నే ధరించి భూలోకంలోనే ద్వాపర యుగంలోనే ఆయన జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి భగవంతుడా అంటే భగవంతుని యొక్క అంశ అయిన, భగవంతుడు పంపించిన ఒక పాత్ర అయిన, అక్కడ ఆయన నడిచిన ఆ తీరు లేకపోతే వెళ్ళిన మార్గం, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. బలరాముడు అంటే చాలా తక్కువగా మనకి రాక్షస సంహారం కానీ లేకపోతే ఆ పాత్ర అన్నది కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మతో పాటు అద్భుతమైన లీలలు సృష్టించినప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడు ఎప్పుడూ పక్కనే ఉంటూ ఉంటాడు. అలాగే గార్ధబాసురుడు, ఇలా కొంతమంది రాక్షసుల్ని కూడా కృష్ణుడు చెప్తే అన్నయ్య నువ్వు వాళ్ళని చంపే అన్న వెంటనే అన్నయ్య చాలా శక్తివంతుడు బలరాముడు కాబట్టి, బలంతో కూడుకున్నవాడు కాబట్టి చంపేసేవాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే బలరాముడు అనేటప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పాత్ర మనకి కనిపించదు. కారణం ఏమిటి అంటే ఆ సమయంలో నేను ఎవరి పక్షంలోనూ యుద్ధం చెయ్యను, అసలు నేను యుద్ధమే చేయను అంటూ ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోవటం మనకు కనిపిస్తుంది. అందుకే బలరాముడు ఎక్కడా మనకి యుద్ధంలో ఉండరు, కేవలం శ్రీకృష్ణ పరమాత్మ రథ సారథిగా ఉంటారు. ఇంకొక విషయం కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. బలరాముడు అంటే ఆయన దుర్యోధనుడికి విద్య నేర్పిస్తారు. ఇక్కడ పక్షపాతం అన్నది ఉంటుంది. అంటే ఎప్పుడు ఉంటుంది అంటే మన వాళ్ళు నా వాళ్ళు అని అనుకున్నప్పుడు. కానీ ఒక స్థానంలో మనం కూర్చున్న తర్వాత అక్కడ అన్నయ్య అని, తమ్ముడు అని, లేకపోతే నా కొడుకు అని, కూతురు అని, ఇటువంటి పక్షపాతంతో లేకుండా ప్రవర్తించిన తీరు ఏదైతే ఉంటుందో ఇది మనం గమనించాలి. ముఖ్యంగా గురుస్థానంలో ఉన్నవాళ్ళు అంటే అశ్వత్థామకు ద్రోణాచార్యులు వారు బ్రహ్మాస్త్రము అన్నది అది వేయటం నేర్పించారు, దాని ఉపసంహారం నేర్పించలేదు. ఎందుకు అంటే ఆ యోగ్యత లేదు అని అనుకున్నారు. కాబట్టి గురుస్థానంలో ఉన్నవాళ్ళు నా పిల్లలు వీళ్ళకి ఎక్కువగా చెప్పాలి, నా వాళ్ళు వీళ్ళకి ఎక్కువ చెప్పాలి అన్నట్టుగా వాళ్ళకి ఎప్పుడు ఉండదు. కాబట్టి వాళ్ళు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. అలా బలరాముడు ఆయన గురుస్థానంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు విద్య నేర్చుకుంటాను అని వచ్చినప్పుడు ఆ గదతో యుద్ధం చేయటం అన్నది ఇక్కడ బలరాముడి దగ్గర నేర్చుకున్నాడు దుర్యోధనుడు అని చెప్తారు. నేను నేర్పను అని అనరు గురుస్థానంలో ఉన్నవాళ్ళు. వీటన్నిటికన్నా భిన్నంగా ఈరోజు మనం బలరాముని యొక్క ఆ పాత్ర గురించి ఒక కథ తెలుసుకోవాలి, ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. కారణం ఏమిటి అంటే మనం వింటూ ఉంటాం కదా పురాణాల్లో, దేవతలకి ముఖ్యంగా ఇంద్రుడికి ఒకానొక సమయంలో అహంకారం ఎక్కువైంది, గర్వంతో ఇలా ప్రవర్తించాడు, లేకపోతే వాయుదేవుడు ఇలా ఉన్నాడు, అగ్నిదేవుడు ఇలా అన్నాడు అని కొన్ని మనం వింటూ ఉంటాం. వాళ్ళు దేవతలు కదా, వాళ్ళకి కూడా మనసులో ఇటువంటి భావనలు ఉంటాయా అంటే దేవతా శక్తులు అనేటప్పటికీ అన్నీ కూడా అద్భుతమైన శక్తులు, అంతే కదా. ఎవరికైతే అద్భుతమైన శక్తులు ఉంటాయో
వాళ్ళనే మనం దేవతలు అంటూ ఉంటాం. అలాగే మనకి ఎటువంటి శక్తులు అన్నవి అలాగా అంటే పరోక్షంగా మనం ఉపయోగిస్తున్నా ప్రత్యక్షంగా లేవు కాబట్టి మనం దేవతలం కావు అని మనం అనుకుంటూ ఉంటాం. ఏదైనా మంచి ఎవరైనా చేస్తే దేవుళ్ళా వచ్చావు అని అంటూ ఉంటాం. నిజంగా ఆ వ్యక్తి దేవుడా? మన జీవితంలో దేవుడే, ఎందుకంటే మనకి అటువంటి సహాయం చేస్తారు. అందుకే బలరాముడు అంటే దేవుడు కదా అని మనం ఆలోచన చెయ్యకూడదు. బలరాముడు అంటే విష్ణువు పంపించిన ఆదిశేషువు అయినా ఆయన కూడా మనిషి లాగా వచ్చాడు కాబట్టి ఆయన మనసులో కూడా ఒక్కొక్కసారి కొన్ని ఆలోచనలు ప్రవేశిస్తాయి. అయితే తప్పులు అందరం చేస్తూ ఉంటాం. ఎవరం కూడా చాలా చక్కగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేటట్టుగా ఉండదు. ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తూ ఉంటామో అప్పుడప్పుడు వెంటనే నేర్చుకుని సరిదిద్దుకుని జీవితంలో ముందుకు వెళ్ళడం అన్నది బలరాముడు ప్రవర్తించిన తీరులో మనం నేర్చుకోవాలి. ఇంతకీ అంత తప్పు బలరాముడు ఏం చేశారు? బలరాముడు కూడా తప్పు చేశారా అంటే చేశారు. మనకి ఈ విషయం కొన్ని పురాణాల్లో కొన్ని గ్రంథాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. బలరాముడు అలాగా దేశ పర్యటన చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో ఆయన నైమిషారణ్యానికి వచ్చారు. నైమిషారణ్యం మనం వ్రత కథల్లో చదువుతూ ఉంటాం. నైమిషారణ్యం సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పారు అని మనం వింటూ ఉంటాం కదా. ఏ వ్రతం చదువుకున్నా ముందుగా ఇది ఉంటుంది. ఎందుకు అంటే సూతుడు పరబ్రహ్మస్వరూపంతో సమానము అని చెప్తారు. గురుస్థానంలో ఆయన కూర్చుని ఎంతోమందికి వేదవ్యాసులు వారు అందించిన పురాణాలను అందరికీ అర్థమయ్యే రీతిలో కథల రూపంలో, భజనల రూపంలో, పాటల రూపంలో చెప్తూ ఉండేవారట. మనకి ఎంతో సంపద ఉంది. అంటే ఈ పురాణాలు, వేదాలు అంటే వాటి గురించి తెలుసుకోవాలంటే అయ్య బాబాయ్ మనం చదువుకోగలుగుతామా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే వినడం సులభం. కాబట్టి సూత మహర్షి ఎంతోమంది ఋషులకు మునులకు వేదవ్యాసుల వారు అందించిన సంపదను చాలా విడమర్చి పురాణాల గురించి చెప్తూ ఉండేవారు. నైమిషారణ్యంలో నిత్యము అగ్నికర్మలు చేస్తూ యజ్ఞాలు, హోమాలు, లోక కళ్యాణం కోసం, వాళ్ళ కోసం కాదు, ఇవన్నీ చేస్తూ ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ అలాగ భగవంతుడి గురించే ఆలోచనలో ఉంటూ ఉండేవారు. ఈ క్రమంలో బలరాముడు ఒకసారి ఆ ప్రదేశానికి వెళ్ళారట. వెళ్తే పురాణ కథనం అన్నది జరుగుతోంది. అందరూ కూర్చున్నారు. సూత మహాముని కూడా కూర్చుని ఆయన చక్కగా ప్రవచన కార్యక్రమం అన్నది జరుగుతోంది. అందరూ వింటున్నారు. ఈ సమయంలో బలరాముడు వచ్చారుగా. వచ్చిన వెంటనే అందరూ లేచి నమస్కారం చేశారట. కానీ అక్కడ బ్రహ్మ ఆసనం, బ్రహ్మస్థానం ఇచ్చారు కాబట్టి సూతుడు మాత్రం ఆయన లేవలేదు, ఆయన నమస్కారం చేయలేదు. ఆయన ప్రవచనం ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. అయితే చూశారు, మామూలుగా కళ్ళతో పలకరించారు. బలరాముడికి మాత్రం కోపం వచ్చిందట. అంటే నేను వచ్చాను, నేనెవరు? శ్రీకృష్ణ పరమాత్మకే నేను అన్నయ్య కదా, మరి కృష్ణుడికి ఎంత విలువ ఇస్తారు? అంతకన్నా ఎక్కువే ఇవ్వాలి కదా. అందరూ ఇచ్చారు, సూతుడు ఎందుకు ఇవ్వలేదు? సూతుడు ఎందుకు నమస్కారం చెయ్యలేదు? సూతుడు ఎందుకు నించోలేదు అని ఆయన కోపం వచ్చిందట. ఎంత కోపం అంటే ఒక్కొక్కసారి బాగా కోపం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం అన్నది కోల్పోతాం. మన ప్రవర్తన తీరు మారిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత అనుకుంటే ఏం లాభం? అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఆయనకి ఎంత కోపం వచ్చింది అంటే ఈ సూతుడిని ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నారట, ఏదో ఒక శిక్ష వెయ్యాలనుకున్నారట, గుణపాఠం చెప్పాలనుకున్నారట. గబగబా దగ్గర దాకా వెళ్ళారు. అక్కడ యజ్ఞాలు, హోమాలు జరుగుతున్నాయి కదా, కాబట్టి దర్భలు కనిపించాయి. దర్భలు చాలా సూదిగా ఉంటుంది. అది అసలు పట్టుకోవడమే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కాబట్టి అటువంటి ఆ దర్భని తీసుకున్నారట. కోపంతో కంఠం మీద ఒక్కసారిగా కొట్టారట. కంఠం తెగిపోయింది. బలరాముడు కూడా ఇలా ఉంటాడా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు కోపం అన్నది ఎంత అనర్థానికి దారితీస్తుంది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కోపంతో ఆ కోపం క్రోధంగా మారిపోయి ఆ ప్రవర్తన అన్నది వస్తున్నప్పుడు మనల్ని మనం నియంత్రించుకోగలగాలి. ఇది కూడా మనకు అర్థమవుతుంది. సూతుడు ఆ కంఠం తెగిపోయిందిగా, ఆయన అక్కడ అలా పడిపోయాడు. అక్కడ ఉన్న మహర్షులందరూ బలరాముడి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా నువ్వు ధర్మాత్ముడివి కదా, సాక్షాత్తు ధర్మం నేర్పించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అన్నయ్యవు, నువ్వా ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వా ఇలా ప్రవర్తించావు? అంటే ఒక రాక్షసుడు కూడా ఇలా ఉండడు కదా, ఇంత కోపం నీకెందుకు వచ్చింది అని వాళ్ళందరూ
దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నువ్వు చేసింది తప్పు బలరామా అని చెప్తున్నారట. ఎందుకంటే ఆయన ఎవరు? సూతుడు. ఆయన నిత్యము మాకు ఈ యజ్ఞాలు హోమాలు చేయిస్తూ ఉంటారు, అలాగే పురాణ కథలు వివరిస్తూ ఉంటారు. లేకపోతే ఆ వేద వాంగ్మయం కానీ, లేకపోతే వేదవ్యాసులు వారు అందించిన పురాణాలు కానీ అంత సులభంగా అందరికీ అర్థమవుతుందా? అంత ప్రజ్ఞ అందరికీ ఉంటుందా? కానీ వీరు ఎంతో సులభంగా వాటిని మేము అర్థం చేసుకునేటట్టుగా, నిత్యము భగవన్నామ స్మరణలో మనసు అన్నది రమించిపోయేటట్టుగా ఆయన మాకు గురుస్థానంలో కూర్చుంటారు. పైగా ఆయనకు మేము బ్రహ్మాసనం వేశాము. బ్రహ్మాసన స్థానంలో ఎవరైతే కూర్చుని ఉంటారో వారు పరబ్రహ్మతో సమానం. కాబట్టి మా అందరికీ వారు పరబ్రహ్మతో సమానం. మీరు వచ్చారు కదా, మీకు కూడా పరబ్రహ్మతోనే సమానం. మేము అటువంటి స్థానాన్ని ఇచ్చాం. అందుకే ఆయన లేచి నించోవలసిన అవసరం లేదు. ధర్మం చెప్తున్నారు వాళ్ళందరూ. ఆయన లేచి నమస్కారం మీకు చేయవలసిన అవసరం లేదు. కారణం ఏమిటి? ఎంత మహానుభావుడైనా గురువు కనిపిస్తే గురువుకి నమస్కారం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ అయినా నేను పరమాత్ముణ్ణి అని ఆయన ఎప్పుడు అనలేదుగా. గురుస్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నమస్కారం చేస్తారు, వాళ్ళ పాదాలు పట్టుకుంటారు. అలా ఆయన గురుస్థానంలో ఉన్నారు కాబట్టి మీరే ఆయనకి నమస్కారం చెయ్యాలి. మీరు ఎంత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అన్నయ్య అయినా, మీరు ఎంత శక్తితో కూడుకున్న బలరాముడైనా, కారణం ఏమిటి? స్థానం అటువంటిది, అంతే కదా. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో కూర్చుని ఉంటే ఆయనకి విశేషమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఆయన బట్టి కాదు, ఆయన కూర్చున్న స్థానం బట్టి. ఆ స్థానంలో లేకపోతే మళ్ళీ ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి అయిపోతాడు. అలా వీళ్ళు చెప్పిన వెంటనే బలరాముడు తన తప్పు తాను తెలుసుకుంటాడు. అవును కదా. మరి అలా సూత మహర్షి బ్రహ్మస్థానంలో కూర్చుని ఇంత చక్కగా వేద విభజన చేయడానికి కారణం వేదవ్యాసులు అయినా వాటిని మహర్షులందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఎంత అపరాధం చేశాను నేను, అటువంటి వ్యక్తిని కోపంతో ఇలా చేశానా అని ఇప్పుడు వెంటనే తెలుసుకుంటున్నారు. మనం అందరం కూడా తప్పులు చేస్తాం. అయితే ఇది తప్పు, నేను చేసింది తప్పు అని వెంటనే తెలుసుకుని పశ్చాత్తాప భావనతో మరొక్కసారి ఇటువంటి తప్పు చెయ్యకూడదు, ఇప్పుడు జరిగిపోయిన తప్పుకి పరిష్కారం ఏమిటి అని ఆలోచించగలగాలి. ఇది మనకి పురాణాల్లో కొన్ని పాత్రలు నేర్పిస్తూ ఉంటాయి. బలరాముడు ఇప్పుడు చాలా బాధపడతాడు. అయ్యో నన్ను క్షమించండి, ఆ క్షణంలో కోపం వచ్చి ఇలా ప్రవర్తన అన్నది నాది మారిపోయింది. సరే, ఇప్పుడు ఆయనకి బోల్డని శక్తులు ఉన్నాయి. ఆయన మళ్ళీ సూతుణ్ణి బ్రతికించారట. అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా బ్రతికించారు అంటే, ఆయన వల్లే తప్పు జరిగింది. ఆయన అంటారు, నేను ఒక 3 వరాలతో మళ్ళీ సూతుణ్ణి బ్రతికిస్తున్నాను. సూత మహర్షి కూడా ఆయన మానవుడే కాబట్టి ఆయనకి కూడా విశేషమైన శక్తులు అన్నవి ఏమీ దేవతలకి ఉన్నట్టుగా లేవు. ఇప్పుడు బలరాముడు నేను మళ్ళీ బ్రతికిస్తున్నాను కాబట్టి 3 వరాలతో బ్రతికిస్తున్నాను. అదేమిటి అంటే, ఆయన ధారణా శక్తి ఏదైతే ఉందో, అంటే మంచి బుద్ధి ఉంటేనే కదా మాట అద్భుతంగా బయటికి వస్తుంది. బుద్ధి లేకపోతే బుద్ధి విహీనంతో మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈ బుద్ధి యందు ఆయనకున్న ధారణ శక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఆగకుండా నిత్యము ఇలాగే ఇంతకన్నా ఎక్కువగా ఆయన పురాణ పఠనం చేస్తూ మీ అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఇక రోగము, మనిషి అన్న వెంటనే ఏదో ఒక రోగం ఉండనే ఉంటుంది ప్రతి జీవికి, మనుషులకి ఎక్కువగా. కాబట్టి రోగము లేకుండా ఉంటామా అంటే బహుశా చెప్పలేము, మహర్షులకైనా ఎవరికైనా. కాబట్టి ఎటువంటి రోగము అంటే ఇది కేవలం శరీరానికి సంబంధించి కాకుండా మనసుకి సంబంధించి. కాబట్టి ఈ మానసిక రోగములు, అలాగే భవరోగములు, అలాగే శారీరక రోగములు ఇవేవి లేకుండా ఇప్పుడు ఈ శరీరం తయారవుతుంది. 2వ వరం. ఇక 3వ వరం అన్నది ఎప్పుడూ కూడా ఆయన ఈ అగ్ని కర్మలు అన్నవి ఎంతో ఉత్సాహంతో చేయిస్తూ వేదవ్యాసులు వారు అందించిన ఈ పురాణాలను ఇంకా చాలా ఉత్సాహంతో వారు చెప్తూ, వారు ఎప్పటికీ కూడా అంటే ఒక శక్తి అన్నది మనిషికి ఉంటుంది. ఆ శక్తి అన్నది ఎప్పుడోకప్పుడు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కాకపోతే సూత మహామునికి మాత్రం ఆ శక్తి ఏమాత్రమూ తగ్గకుండా ఆయనకి నేను అటువంటి సంపదని ఇస్తున్నాను అని చెప్పి అందరి ముందు క్షమాపణ వేడుకుంటూ సూత మహర్షిని మళ్ళీ ఆయన శక్తులతో బ్రతికించేస్తారు. సూతుడు ఇప్పుడు బయటికి వచ్చి నమస్కారం చేస్తారు. సూతుడికి అంటే దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, నేను కోపంతో ఈ పని చేశాను అని మళ్ళీ ఆయనకి క్షమాపణ వేడుకోవడం కూడా జరుగుతుంది.
ఇన్ని చేసిన తర్వాత కూడా బలరాముడికి ఇంకా తృప్తి లేదట. బలరాముడు అంటాడు, అయినా నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను చేసింది ఏంటి, నేను చంపేశాను కాబట్టి నేను బ్రతికించాను, ఇందులో నేను చేసింది ఏం లేదు, ఇంకేమైనా మీరు కోరుకోండి అంటే ఇంత తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తంగా. అప్పుడు సూతుడు ఆలోచించి అంటారు, సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడికి దగ్గరలో ఇల్వుడు అనే రాక్షసుని యొక్క కుమారుడు పల్వుడు అని ఉన్నాడు. మేము ఎప్పుడు ఈ యజ్ఞాలు చేస్తున్నా ఏదో ఒక రకంగా వచ్చి పాడు చేస్తూ ఉంటాడు, రాక్షసుడు కదా, మేము తపశ్శక్తిని ధారపోసి మరి ఏమీ చెయ్యలేకపోతున్నాం, కాబట్టి మీరు ఆ రాక్షసుని మా కోసం వధించండి, అది మాకు మీరు వరంగా ఇవ్వండి అంటే, సరే మీరు యజ్ఞం ప్రారంభించండి, రాక్షసుడు వస్తే నేను చూసుకుంటానంటారు బలరాముడు. ఇలా వీళ్ళు యజ్ఞం ప్రారంభించారో లేదో అలా ఆ పల్వుడు అనే రాక్షసుడు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకేముంది, ఎంతో శక్తితో బలంతో కూడుకున్న బలరాముడు కదా, ఆయనతో ఎవరు యుద్ధం చేయగలుగుతారు. ఆయన ఆ నాగలితో ఒక్క పోటు పొడిచేట ఈ పల్వుడు అనే రాక్షసుడు చచ్చిపోయాడు. సరే మరి ఇది కూడా అయిపోయింది, అయినా ఇంకా బలరాముడి మనస్సులో ఆవేదన తగ్గలేదు. ఎంత తప్పు చేశాను నేను, ఎంత అంటే ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను, ధర్మం ఎక్కడుంది, అంతటి సూత మహర్షిని నేను ఎలా చంపేశాను, ఇంకా బాధపడుతున్నట్ట. ఎక్కడో అక్కడ ఈ పాపం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది, అంటే బ్రతికించినా మీకు సహాయం చేసినా ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు, నా మనసు కలుషితమైపోయింది. అంతే కదా, కలుషితమైపోతేనే దురాలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇది ప్రశాంతంగా లేదు, ఇది ప్రశాంతంగా ఉండాలి అంటే మహర్షులారా మీరే చెప్పండి, ప్రాయశ్చిత్తంగా నేనేం చెయ్యాలి అంటే అప్పుడు వాళ్ళు అన్నారట, సరే మీరు ఇంతగా కుమిలిపోతున్నారు కాబట్టి తీర్థయాత్రలు చెయ్యండి, పుణ్య జలాలు ఏవైతే ఉంటాయో తీర్థాలు అని చెప్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయండి, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి, ఎందుకంటే అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ ఎన్నో మహిమలు ఉంటాయి, అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, ప్రకృతి సహకరిస్తుంది, మనసు ప్రశాంతంగా మారి ఇటువంటి బాధలు ఆలోచనలకి దూరంగా ఉంటారు. అందుకే తీర్థయాత్రలు చెయ్యండి అని వాళ్ళు చెప్తారు. సూత మహర్షి మిగతా మహర్షులు చెప్పిన వెంటనే బలరాముడు వాళ్ళందరికీ నమస్కారం చేసి మరొక్కసారి క్షమాపణ అడిగి అక్కడి నుంచి తీర్థయాత్రలు 1 సంవత్సరం పాటు బలరాముని తీర్థయాత్రలు అనేటట్టుగా కూడా మనకి భాగవతంలో కనిపిస్తుంది. అంటే ఎంతటి వారైనా ఒక్కొక్కసారి మనలో ఉన్న దుర్గుణాలు బయటికి వచ్చినప్పుడు ఆ మంచితనం కానీ లేకపోతే ధార్మికమైన ప్రవర్తన కానీ వీటిని వెనక్కి లాగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలా తప్పు చేసిన ప్రతిసారి ఇది తప్పు అని తెలుసుకుని ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చెయ్యకూడదు అనే ఆలోచన కూడా వెంటనే మనం తెచ్చుకుని ఆ ప్రాయశ్చిత్తం ఏమిటి, పశ్చాత్తాప భావనతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన తప్పుల్ని భగవంతుడు కూడా క్షమిస్తాడు. అలాగే మనం కూడా మంచి వైపు అడుగులు వేయగలుగుతాము అని బలరాముని యొక్క ఈ అంటే తన జీవిత చరిత్రలో ఈ సంఘటన మనకి నేర్పిస్తుంది. నమస్తే.